అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన ముల్బాగల్ స్పెషల్ ఘీ దోశ వీడియోని ఈ వీడియోలో నేర్చుకుందాము। ఈ ఘీ దోశతో పాటుగా దోశ మీద వేసే రెడ్ చట్నీ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను। ఈ దోశను ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మీ బ్రేక్ఫాస్ట్లో ఇది ఒక ఫేవరెట్ దోశగా మారిపోతుంది। సో అందుకని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 కప్పుల ఇడ్లీ రైస్ను వేసుకోవాలి। అలాగే 1 కప్పు మినపగుళ్ళు, పావు కప్పు లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోండి। 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి। ఈ దోశకి ఇడ్లీ రైస్ అయితేనే టేస్ట్ బాగుంటుంది। మీ దగ్గర లేకపోతే దోశ రైస్ని కూడా వేసుకోవచ్చు। ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 కప్పు అటుకులను కూడా వేసుకొని వాటర్ని పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మంచినీటిని పోసుకొని ఒక 6 నుంచి 7 గంటల సేపు ఈ పప్పులన్నింటినీ కూడా నానబెట్టుకోవాలి। నేను ఇక్కడ 6 గంటల సేపు నానబెట్టుకున్నాను। 6 గంటల తర్వాత మనకి పప్పులు చక్కగా నానిపోయాయి। ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా మిక్సీ జార్లో కానీ లేదంటే మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కానీ యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి। ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి। అందరి దగ్గర గ్రైండర్లు అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఇక్కడ మిక్సీ జార్లో చూపిస్తున్నాను। ఇదే విధంగా మిగతా పప్పును కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకొని ఈ పిండి అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది నాకు బౌల్కి నిండుగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లో కొద్దిగా తీసుకుంటున్నాను। పిండి దీన్ని మనం పులయ పెట్టుకోవాలి। దానికోసం ఎప్పుడైనా సరే పిండిని పులయ పెట్టుకునేటప్పుడు పిండిని బౌల్కి సగం వరకు ఉండేటట్లుగానే చూసుకోవాలి, లేదంటే మరుసటి రోజుకి అది పొంగి కింద పడిపోతుంది అనమాట। నేను ఇక్కడ ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత ఉదయాన్నే మీకు పిండిని చూపిస్తున్నాను చూడండి। పిండి మనకి చక్కగా పులిసి పైకి బాగా పొంగింది కదా। ఇప్పుడు ఈ పిండిలో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి। నేను ఇక్కడ వేరే బౌల్లో వేసుకున్న పిండిని అయితే కలుపుకొని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను। మిగిలిన పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది। ఇప్పుడు అవసరమైనంత పిండిని తీసుకున్నాం కదా, అందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వాటర్ని ఏమీ వేసుకోవద్దండి। పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి। మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ కంటే కూడా ఇది కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట। ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు దోశ పైన ఎర్రకారాన్ని వేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక 10 నిమిషాల ముందే వేడి నీళ్ళల్లో ఒక 8 ఎండుమిర్చిని వేసుకొని నానబెట్టుకున్నాను। ఇలా నానబెట్టుకుంటే ఎండుమిర్చి కారం అనేది కొద్దిగా తగ్గుతుంది, చట్నీ మాత్రం మనకి మంచి కలర్ వస్తుందన్నమాట। అలాగే ఒక గోళీకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసం తీసుకొని పెట్టుకున్నాను। అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకోండి। ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూను వేపిన శనగపప్పును కూడా రెడీగా పెట్టుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే వేపిన శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే చింతపండు రసాన్ని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న వాటర్లో నుంచి 1 టేబుల్ స్పూన్ వాటర్ని మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకొని ఈ ఎర్ర చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ని మరీ ఎక్కువగా వేసుకుంటే చట్నీ పలచనైపోతుంది, దోశ మీద వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశ పెనం కాకుండా ఈ విధంగా ఫ్రై ప్యాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకొని దాని మీద కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 గరిటెల పిండిని వేసుకొని దోశ మధ్యలో కొద్దిగా మందంగా అలాగే అంచుల వెంబటి పలుచగా ఉండేటట్లుగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి దీన్ని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి దోశ పైన పచ్చిదనం అంతా పోయి ఉంటుంది। ఇప్పుడు మనకి అవసరమైనంత నెయ్యిని వేసుకోవాలి। నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను। నెయ్యిని వేసుకుని
చేసుకున్న తర్వాత దోశను బాగా ఎర్రగా కాలేటట్లుగా కాల్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్ర కారాన్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత దోశను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి కర్ణాటక స్పెషల్ ముల్బాగల్ గీ దోశ రెడీ అయిపోయినట్లే. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, అలాగే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ దోశ రెసిపీని మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి తిన్నారంటే మీకు మాత్రం ఖచ్చితంగా ఈ దోశ ఫేవరెట్ దోశగా మారిపోతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ దోశను వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే తెలిసిన వారితో కూడా షేర్ చేసుకొని, మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.